మనం ఏదైనా అప్లికేషన్ని క్లిక్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రోమ్ బ్రౌజర్ మీద డబుల్ క్లిక్ చేస్తే వెంటనే అప్లికేషన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. బట్ ఈ స్మాల్ గ్యాప్లో మనం అప్లికేషన్ మీద క్లిక్ చేసిన దగ్గర నుంచి అది స్క్రీన్ మీద ఓపెన్ అయ్యే ఈ స్మాల్ గ్యాప్లో మన కంప్యూటర్లో మెనీ నెంబర్ ఆఫ్ లో లెవెల్ ఆపరేషన్స్ జరుగుతాయి. ఇవాళ ఈ టైనీ గ్యాప్లో జరిగే లో లెవెల్ ఆపరేషన్స్ యొక్క కంప్లీట్ జర్నీ ఏంటో చూద్దాం. క్రోమ్ అనేది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఈ క్రోమ్ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు మౌస్ అనేది ప్రాసెసర్కి ఒక సిగ్నల్ సెండ్ చేస్తుంది. దీన్ని ఇంటరప్ట్ అంటాం. ఇంటరప్ట్ అంటే, హే ప్రాసెసర్, నిన్నెవరో పిలుస్తున్నారు, నువ్వేదైతే పని చేస్తున్నావో దాన్ని ఒకసారి పక్కన పెట్టి ఎవరో చూడని ఇంటరప్ట్ చేయటం. బట్ ఈ ఇంటరప్ట్ అనేది ప్రాసెసర్కి డైరెక్ట్గా సెండ్ అవ్వదు. మౌస్ అండ్ ప్రాసెసర్కి మధ్యలో ఇంటరప్ట్ కంట్రోలర్ అని ఒకటి ఉంటుంది. ఇది ఫ్రమ్ మెనీ డివైజెస్ లైక్ మౌస్, కీబోర్డ్, డిస్క్, నెట్వర్క్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ఇంటరప్ట్స్ని జనరేట్ చేస్తాయి. ఆ ఇంటరప్ట్ రిక్వెస్ట్ అన్నిటినీ ఈ ఇంటరప్ట్ కంట్రోలర్ రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ ఈ ఇంటరప్ట్ కంట్రోలర్ ఈ ఇంటరప్ట్స్ అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. లైక్ ఏ ఇంటరప్ట్ రిక్వెస్ట్ని ప్రయారిటైజ్ చేయాలి అండ్ ఏ ఇంటరప్ట్స్ని ప్రాసెసర్కి సెండ్ చేయాలి, ఏవి అవసరం లేదు. అంతే కదా, ఇఫ్ సేమ్ రిపీటెడ్ ఇంటరప్ట్స్ ఉంటే అప్పుడు ప్రాసెసర్కి కూడా టైం వేస్ట్ కదా. సో క్రోమ్ బ్రౌజర్ మీద క్లిక్ చేసినప్పుడు మౌస్ అనేది ప్రాసెసర్కి ఒక ఇంటరప్ట్ని పంపిస్తుంది వయా ఇంటరప్ట్ కంట్రోలర్. అండ్ ఈ ఇంటరప్ట్ కంట్రోలర్ ఈ ఇంటరప్ట్ రిక్వెస్ట్కి ఒక ఐడిని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఐడి అనుకుందాం. ఇక్కడ మనం మౌస్ యూస్ చేసి క్రోమ్ ఐకాన్ని క్లిక్ చేసాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్తో ఇంటరప్ట్ జనరేట్ అయి ఉంటే దానికి కూడా ఒక సపరేట్ ఇంటరప్ట్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. అంటే డిఫరెంట్ వేస్లో మనకి ఇంటరప్ట్స్ క్రియేట్ అవుతాయి కదా. సో దేంతో ఇంటరప్ట్ జనరేట్ అయిందని తెలుసుకోవడానికి ఇలా డిఫరెంట్ ఐడీస్ అనేవి ఉంటాయి. ఈ ఐడితో ప్రాసెసర్ ఐడెంటిఫై చేస్తుంది, ఓకే ఇది మౌస్ క్లిక్ ఈవెంట్ అని. ప్రాసెసర్కి ఈ ఇంటరప్ట్ వచ్చినప్పుడు ప్రాసెసర్ ఏవైతే కరెంట్ టాస్క్ని పెర్ఫామ్ చేస్తుందో వాటిని పాజ్ చేసి సేవ్ చేసుకొని ఎవరిప్పుడు డిస్టర్బ్ చేసిందని ఈ ఇంటరప్ట్ని చెక్ చేస్తుంది. అండ్ ఈ ఇంటరప్ట్ రిక్వెస్ట్లో మనకి ఈ ఐడి ఉంటుంది కదా, సో ప్రాసెసర్ అర్థం చేసుకుంటుంది ఈ ఇంటరప్ట్ మౌస్ క్లిక్ నుంచి వచ్చిందని. ఇప్పుడు ప్రాసెసర్ ఇంటరప్ట్ హ్యాండ్లర్ అనే ఒక స్పెషల్ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఈ ఫంక్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్లో ఉంటుంది. ఇది మౌస్ రిలేటెడ్ ఇంటరప్ట్ హ్యాండ్లర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇంటరప్ట్ కీబోర్డ్తో జనరేట్ అయితే దానికి కూడా ఒక సపరేట్ ఇంటరప్ట్ హ్యాండ్లర్ ఉంటుంది. అప్పుడు ప్రాసెసర్ ఈ ఇంటరప్ట్ హ్యాండ్లర్ని కాల్ చేస్తుంది. ఇక్కడ ప్రాసెసర్ ఈ ఐడిని బేస్ చేసుకొని ఇంటరప్ట్ హ్యాండ్లర్ని కాల్ చేస్తుంది. ఇఫ్ ఐడి రిలేటెడ్ టు మౌస్ అయితే ఈ ఇంటరప్ట్ హ్యాండ్లర్ కాల్ అవుతుంది. ఇఫ్ కీబోర్డ్ అయితే ఈ ఇంటరప్ట్ హ్యాండ్లర్ కాల్ అవుతుంది. సో ఇలా డిఫరెంట్ ఇంటరప్ట్స్కి ఓఎస్లో డిఫరెంట్ ఇంటరప్ట్ హ్యాండ్లర్స్ ఉంటాయి. ఇక్కడ మౌస్ అనేది ఇంటరప్ట్ని జనరేట్ చేసింది కదా, ఈ ఇంటరప్ట్లో కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. లైక్ మౌస్ ఎక్కడ క్లిక్ అయింది, దాని కోఆర్డినేట్స్ ఏంటి, అండ్ ఏ అప్లికేషన్ మీద క్లిక్ అయింది, ఈ డీటెయిల్స్ అన్నీ ఈ ఇంటరప్ట్లో ఉంటాయి. ఈ డీటెయిల్స్ని ఇంటరప్ట్ హ్యాండ్లర్ రీడ్ చేస్తుంది. రీడ్ చేసి ఒక ఇన్పుట్ ఈవెంట్ లాగా కన్వర్ట్ చేసి ఈ ఈవెంట్ని ఓఎస్కి పాస్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఓఎస్ చూసుకుంటుంది. ఈ ఈవెంట్ని బట్టి ఓఎస్ అర్థం చేసుకుంటుంది. ఓకే, యూజర్ క్రోమ్ ఐకాన్ని క్లిక్ చేశారు. సో ఇప్పుడు ఈ క్రోమ్ అప్లికేషన్ని ఓపెన్ చేయాలని. జనరల్గా ఈ క్రోమ్ ఏంటి, ఇదొక సాఫ్ట్వేర్ అప్లికేషన్, నథింగ్ బట్ కోడ్. ఏదైనా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసిన కోడ్. క్రోమ్ అప్లికేషన్ని C++ యూజ్ చేసి డెవలప్ చేశారు. ఇది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రాసెసర్ దీన్ని డైరెక్ట్గా అర్థం చేసుకోలేదు. ప్రాసెసర్ ఓన్లీ బైనరీ కోడ్నే అర్థం చేసుకుంటుంది. ఈ హై లెవెల్ లాంగ్వేజ్ కోడ్ని ఎయిదర్ ఇంటర్ప్రిటర్ ఆర్ కంపైలర్ ఈ బైనరీ కోడ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. సో క్రోమ్ అప్లికేషన్ కోడ్ ఇలా బైనరీ కోడ్ లాగా కన్వర్ట్ అయ్యి ఒక ప్యాకేజ్ లాగా .exe ఫైల్లో స్టోర్ అవుతుంది. exe అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అని. మనం ఈ క్రోమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు యాక్చువల్గా ఈ ప్యాకేజ్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటాం. అంటే ఇది కంప్యూటర్ పర్మనెంట్ మెమరీ లైక్ హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతుంది. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్. ఇక్కడ ఓఎస్కి అర్థమైంది యూజర్ క్రోమ్ ఐకాన్ మీద క్లిక్ చేశారని. సో ఇప్పుడు ఓఎస్ హార్డ్ డిస్క్లో ఈ క్రోమ్ రిలేటెడ్ .exe ఫైల్లో ఉన్న కోడ్ని కంప్యూటర్ యొక్క మెయిన్ మెమరీ ర్యామ్లోకి లోడ్ చేస్తుంది. లోడ్ చేసి మెమరీని అలోకేట్ చేసి
ఈ క్రోమ్ అప్లికేషన్కి ఒక ప్రాసెస్ని క్రియేట్ చేస్తుంది అండ్ ఈ ప్రాసెస్ని షెడ్యూల్ కూడా చేస్తుంది CPU మీద రన్ అవటానికి. అంటే షెడ్యూలర్కి చెప్తుంది ఇదిగో ఒక కొత్త ప్రాసెస్ క్రియేట్ అయింది, కుదిరినప్పుడు దీన్ని CPU మీద రన్ చేయి అని. ఇలా డిఫరెంట్ యాప్స్కి డిఫరెంట్ ప్రాసెస్ క్రియేట్ అయ్యి షెడ్యూల్ అవుతాయి. క్రోమ్ అప్లికేషన్ ప్రాసెస్ షెడ్యూల్ అయ్యి ర్యామ్లో ఉన్న కోడ్ని ప్రాసెసర్ ఎగ్జిక్యూట్ చేయటం స్టార్ట్ చేసి ఇనీషియల్ అవుట్పుట్ ఇస్తుంది. లైక్ క్రోమ్ విండో ఓపెన్ అవ్వాలని. ఓఎస్లో ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంది, విండో మేనేజర్ అని. ఇది క్రోమ్ విండోని అరేంజ్ చేసి దీనికి యాక్టివ్ ఫోకస్ని ఇస్తుంది. యాక్టివ్ ఫోకస్ అంటే అది మనం బ్రౌజర్లో చూద్దాం. ఏదైనా అప్లికేషన్ని ఓపెన్ చేసినప్పుడు దానికి యాక్టివ్ ఫోకస్ వస్తుంది. ఇప్పుడు ఈ క్రోమ్ని ఓపెన్ చేస్తే దీనికి యాక్టివ్ ఫోకస్ ఉంది, అంటే నేనేమన్నా టైప్ చేస్తే దీంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇఫ్ వేరే అప్లికేషన్ VS కోడ్ని ఓపెన్ చేస్తే యాక్టివ్ ఫోకస్ ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయింది, టైప్ చేసేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. విండో మేనేజర్ అనేది ఈ విండోస్ అన్నిటిని అరేంజ్ చేసి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. ఈ VS కోడ్ విండోని రీసైజ్ చేసాం. యాజ్ పర్ దట్ రీసైజ్ స్క్రీన్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా విండో మేనేజర్ మేనేజ్ చేస్తుంది. ఇక్కడ విండో మేనేజర్ GPUతో కలిసి వర్క్ అవుతుంది. GPU అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్, ఇది హార్డ్వేర్. విండో మేనేజర్ అనేది సాఫ్ట్వేర్. ఈ విండో మేనేజర్ చెప్తుంది GPUకి ఈ విండోని ఇలా అరేంజ్ చేయి, దీన్ని మినిమైజ్ చేయి ఎక్సెట్రా. GPU దాన్ని ఇంప్లిమెంట్ చేసి స్క్రీన్ మీద రెండర్ చేస్తుంది. GPU అనేది స్క్రీన్ మీద డిస్ప్లేని కంటిన్యూస్గా, స్మూత్గా అండ్ ఫాస్ట్గా రన్ చేస్తుంది వితౌట్ ఎనీ ఫ్లికరింగ్స్. చాలా ఓల్డ్ కంప్యూటర్స్లో GPU అనేది ఉండేది కాదు. అప్పుడు ఈ GPU వర్క్ కూడా ప్రాసెసరే చేస్తూ ఉండేది. దానివల్ల ప్రాసెసర్కి ఎక్కువ లోడ్ పడేది అండ్ ఆల్సో గ్రాఫిక్స్, యానిమేషన్స్ ఇవి అంత ఎఫిషియెంట్గా డిస్ప్లే అయ్యేవి కాదు. మనం జస్ట్ క్లిక్ చేసాం అండ్ అప్లికేషన్ ఓపెన్ అయింది. బట్ బిహైండ్ ద సీన్స్ ఎంత వర్క్ జరుగుతుందో చూసారా, అది కూడా చాలా తక్కువ టైంలో. Thank you for watching. If you learned something new, then support us by liking the video. Subscribe for content driven and deep tech videos.